ఈ రాహు పిచ్చ కోపంలో ఉన్నారు. అక్క చేసింది కరెక్టే అని అర్థం ఎలా చెప్పాలి? ఇంకా రావట్లేదేంటి? హలో బండిది. నేను అదే పనిలో ఉన్నాను రాధా గారు. నాకు మీటింగ్కి టైం అవుతుంది. టైం అన్నాక అవుతుందండి. కాలాన్ని మనం ఆపగలమా చెప్పండి? నీ సోదాపి పక్కకు తప్పుకో, నేను త్వరగా వెళ్ళాలి. ఓకే రాధా గారు, కూల్. మీరు వెళ్ళి కూర్చోండి. ఈ బండి తీయకుండా మీ బండి ఎలా పోతుందో నేను చూస్తాగా. వన్ మినిట్. సరే అని చెప్పి తప్పుకోకుండా ఇంకా అలాగే ఉంది శేషు. ఆటలాడుతుందా ఏంటి? బాసు, ఐ థింక్ ఇలాంటి ఆటలు నేను ఎక్కడ చూడలేదు బాసు. పాపం నిజంగానే బండి స్టార్ట్ అవ్వక కష్టపడుతుందేమో. వెళ్ళి కిక్కొట్టి మేడంకి సాయం చేద్దాం. పద బాసు. ఈడియట్, ఇక్కడ మన టైం అంతా వేస్ట్ అవుతుంది. ముందు ఆ బండి పక్కకి తీ, పద. ఆ, ఏంటి డ్రామాలా? బండి పక్కకి తీ స్టార్ట్ చేసుకోవచ్చు కదా, కావాలని చేస్తున్నావా ఏంటి? కావాలనేం కాదు రాధా గారు. స్టార్ట్ అయితే పక్కకు తీద్దామని అనుకుంటున్నాను, కానీ స్టార్ట్ అవ్వడం లేదు. నేనేం చేయాలి? శేషు, బండి తీసి పక్కన పెట్టు. ఆ, ఆగు. స్టార్ట్ అయితే నేనే తీస్తాను కదా రాధా గారు. ఈ డొక్కు బండి ఈ జన్మలో స్టార్ట్ అవ్వదు. తీసుకెళ్లి పాత సామాన్లుడికి వేయి. స్టార్ట్ అయితే తీస్తుందంట. పెద్ద నస సీన్ క్రియేట్ చేస్తుంది. బండి తీసి పక్కన పెట్టు. అలాగే బాసు. మేడం, పార్కింగ్ ప్లేస్లో పెట్టాను. ఇప్పుడు స్టార్ట్ చేసుకోండి. వీలైతే ఈ వారం మొత్తం ఇక్కడే ఉండండి, ఏం పర్లేదు. వెళ్ళిపోతున్నాడేంటి మనిషి? అయ్యో, మళ్ళీ అడుగుదాం. రాధగారు, 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 బండి స్టార్ట్ అవ్వట్లేదు. కాస్త లిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్. లిఫ్టా? నీకా? నేనా? నో వే. కిక్కు కొట్టు. బండి స్టార్ట్ అయిందనుకో, దాని మీద వెళ్ళు. లేదంటే తోసుకుని వెళ్ళు. ఛా, మాకు తెలియదు మరి. ఈ పవర్ బటన్ ఆన్ చేసి ఇలా కిక్ కొడితే ఆన్ అయిపోతుంది. चलती का नाम गाड़ी चला की वन लेडी రంగేలి. బస్సు, మన కార్కి పాట భలే సరిపోయింది కదా బస్సు. బంగారు బాడి. ఏంటి ఇదంతా పాత కారానికి కిండలు చేస్తున్నావా? ఛా, ఊరుకోండి బాసు. ఇది గొప్ప కారాన్ని పొగుడుతుంటే కిండలు కొబ్బరి బండాలు అంటారండి బాసు. పుల తిప్పలు తప్ప. అయినా నేను జెన్యున్ గా చెప్తుంటే ఎవరు నమ్మరండి బాసు. నీ ఫేస్ కున్న మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది. పొగిడిన పొట్టలో కత్తి పెట్టి కసకసా పొడుస్తున్నట్టే ఉంటుంది. అబ్బో బాస్, నేను అనుకున్నంత తెంగరోడైతే కాదు. చూస్తుంటే ఇన్నర్ ఫీలింగ్ కూడా ఇట్టే పట్టేసేలా ఉన్నాడు. ఏంటి బాస్ అలా చూస్తున్నారు? మీకేదైనా వినపడిందా ఏంటి? ఎస్. బస్సు, ఇంతకీ ఏం వినపడింది బస్సు మీకు? కార్ ఇంజన్లో ఏదో డిఫరెంట్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. నేను ఇంకా నా మైండ్ వాయిస్ అనుకున్నాను. బాస్, మీరు మామూలు కాదు బాస్. దేనికి? అదే సౌండ్ని బట్టి బండి పాడైపోయిందని చెప్తున్నారు కదా, అందుకంటున్నాను బాస్. నాకేమన్నా సూపర్ పవర్స్ ఉన్నాయనుకుంటున్నావా? కార్ ప్రాబ్లం ఏంటో నాకు ఆల్రెడీ మెకానిక్ చెప్పాడు. చెక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను మీరు మామూలు కాదు అంది అందుకు కాదు బాస్.
ఇలా ఊరికే ఆగిపోయే కార్ని చాలా ఓపికతో శ్రద్ధగా మెయింటైన్ చేస్తున్నారు చూడండి, అందుకు. అర్థమైంది బాసు. ఏమైనా సెంటిమెంట్ కారు అంటారు, అంతేగా? కానివ్వండి కానివ్వండి. ఈ విగ్రహాన్ని ఎక్కడో చూసినట్టుంది. ఓ, ఇగొక బాప్, మిస్టర్ రాధా గోవిందం. రాధా గారు, హా? కారు మళ్ళీ రిపేరా? చూసారా ఏమడిగారు? కారు మళ్ళీ రిపేరా అని అడిగింది ఆవిడ. అది సార్, బయట మన కారుకున్న పబ్లిసిటీ. రేయ్, ఇంకా ఆపుతావా? మెకానిక్కి ఫోన్ చేసి పిలు. హలో, తమరింకెళ్ళొచ్చు. నేనేమి సరదాగా మీ మొహాలు చూడ్డానికి ఆగలేదు. పాపం కారు ఆగిపోయింది, బాస్ రోడ్డు మీద ఉన్నాడు. మానవత్వంతో కాస్త లిఫ్ట్ ఇచ్చి హెల్ప్ చేద్దామని వస్తే ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తారేంటి? మానవత్వమా? ఎవడైనా నీ మాటలు వింటే నేనేదో బిజినెస్ లాస్ అయ్యి రోడ్డు మీదకి వచ్చాననుకుంటారు. నీ తొక్కలో లిఫ్ట్ నాకేం అక్కర్లేదు. తొక్కలో లిఫ్టా? పోనీ పాపం బాసే కదా అని లిఫ్ట్ ఇద్దామని ఆగితే తెగ ఓవర్ బిల్డప్ ఇస్తున్నారేంటి? రిపేర్ అయ్యే వరకు ఎండలో ఇలాగే ఉండండి. నాదేం పోయింది బాస్? అయ్యో, ఏంటి బాస్ మీరు? మేడం 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 ప్లీజ్ మేడం, ఆగండి మేడం, నేను మాట్లాడతాను. బాసు, మీ కార్ సంగతి మీకు తెలుసు. దీని రిపేర్ అంటారా? ఇప్పుడు అప్పుడే అవ్వదు. అక్కడేమో తమరికి మీటింగ్ టైం అవుతుంది. అర్థం చేసుకోండి బాసు. ఏంట్రా అర్థం చేసుకున్నది? టైం అయితే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను కానీ ఆ బండి మాత్రం ఎక్కను. ఏ పిఏ, క్యాబ్లో వెళ్తారంట. వెళ్ళనివయ్యా. ఈ టైంలో ఈ ప్లేస్లో క్యాబులు దొరకాలంటే గంటకి తక్కువైతే పట్టదు. ఉంటాను, బాయ్. మేడం మేడం ఆగండి మేడం, ఆగండి మేడం, ప్లీజ్ మేడం ఆగండి. సార్, అక్కడ మీటింగ్ వచ్చే వాళ్ళు మీకోసం ఎదురు చూస్తుంటారు సార్. లేట్ అవుతుంది సార్, ప్లీజ్ సార్. శేషు, ఏం నాకు ఈ పనిష్మెంట్? ఆ మాట నేననాలి. ఏంటి బాసు, ఇది కూడా వినపడిందా? వినబడలేదు. ఖచ్చితంగా ఏదో ఒకటి అనుకుంటావు కదా అని అలా చూశాను. అంటే మనసులో నన్ను తిట్టుకుంటున్నావు అన్నమాట. బాస్, మీకు దండం పెడతాను, వెళ్ళడం ఇంట్రెస్ట్ లేకపోతే మానేయండి. అంతేకాని మీరేదో ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి అది నా మీద చూపించకండి మహాప్రభు. వెళ్ళండి బాసు. రేయ్ రేయ్, ఏడవకు. వెళ్తానులే. అమ్మయ్య, అక్కడ మీటింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ బండి ఎక్కుతున్నాను. అబ్బో త్యాగమూర్తి. నేను అందుకే లిఫ్ట్ ఇస్తున్నాను. అంతేకాని బాస్ కదా ఇంప్రెస్ చేద్దామని పనికి మాలిన ఐడియా నాకు లేదు. ఎక్కండి. అమ్మయ్యా, ఇప్పుడు దీన్ని చూసుకోవాలా? హే, అస్తమాను అలా బ్రేకులు వేకు. బ్రేకు లేకుండా డ్రైవింగ్ ఎలా చేస్తారండి? నాకు అర్థం కాదు. బ్రేకులు వేయకపోతే యాక్సిడెంట్స్ అవుతాయి. ఇక్కడ బ్రేకులు వేస్తేనే యాక్సిడెంట్ అయ్యేలా ఉంది. ఏంటి వినపడట్లేదు? ఏమీ లేదు తల్లి, పోని. కాస్త బ్రేకులు సరిగా చూసి వేయి. చూసి వెయ్యాలా? అబ్బా, ఏయ్, కాస్త చూసుకుని వెళ్ళమన్నాను కదా. చూసే వెళ్తున్నాను. సడన్ గా స్పీడ్ బ్రేకర్ వచ్చింది. నన్నేం చేయమంటారు? అయినా కూర్చున్న చోటు నుంచి కదలకూడదన్న సంకల్పం మీలో ఉంటే నేను ఎన్ని బ్రేకులు వేసినా ఉన్న చోటే ఉంటారు. అలా కాకుండా
ఏదైనా జంతర్ మంతర్ మైండ్లో ఉంటే మాత్రం ఫెవిక్విక్ అతికించినా ఏమీ ఉపయోగం ఉండదు. వచ్చి మీద పడుతూ ఉంటారు. ఏంటి ఇప్పుడు నేను నీ మీదకి వచ్చి కావాలని పడుతున్నానా? పైన పడటం పురుష లక్షణం అని అనుకుంటున్నారేమో తమరు. ఎవరికి తెలుసు? షడప్ బండపు. నీ దృష్టిలో అబ్బాయిలంతా అమ్మాయిల్ని చూసి చొంగ కార్చుకుంటారు. అంతా వీక్ మైండ్ గాలు అనుకుంటున్నావేమో. మంచి క్యారెక్టర్తో బతికే నాలాంటి వాళ్లే ఎక్కువ మంది ఈ సొసైటీలో ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా నీలాంటి వాళ్ళు అనవసరంగా బ్లేమ్ చేసి అబ్బాయిలంటేనే బ్యాడ్ అని కన్ఫర్మ్ చేసేస్తున్నారు. కర్మ, ఏం చేస్తావు? ఓహో, అయితే ఇప్పుడేంటి? మీరు మంచివాళ్ళు, నేనే మిమ్మల్ని అపార్థం చేసుకుని బ్యాడ్ గా పోర్ట్రేట్ చేస్తున్నాను అంటున్నారు, అంతే కదా? అంతేనా ఏంటి? అదేగా నిజం. సరే, బ్రేకులు వేసినప్పుడు మీరు కావాలని వచ్చి నా మీద పడ్డం లేదు. అసలు బ్రేకులు వేయడమే నా తప్పు అంటారు, అంతేనా? నేనేం అలా అనలేదు. కాస్త జర్కులు లేకుండా బ్రేకులు వేయమని అంటున్నాను. నాకు అలా డ్రైవ్ చేయడం రాదు. కావాలంటే మీరు డ్రైవ్ చేయండి. నేను దీన్ని డ్రైవ్ చేయాలా? రాధా గారికి ఇది కూడా రాదా? ఎందుకలా నవ్వడం? నేను స్కూటీ డ్రైవింగ్ నేర్చుకోలేదు. అయితే ఏంటి? అయినా నీ కార్ డ్రైవింగ్ రాదు, క్లచ్ బ్రేక్ కూడా కాళ్ళందువని నేనేమైనా నవ్వుతున్నానా? బాస్, ఏంటి నన్ను పట్టుకొని కామెంట్ చేస్తున్నారా? నువ్వేం అనుష్క అంత హైట్ లేవు. నేనేదో నిన్ను కామెంట్ చేస్తున్నానని నువ్వు ఫీల్ అవడానికి. మై గాడ్, మీటింగ్కి టైం అవుతుంది, త్వరగా వెళ్ళు. త్వరగా వెళ్ళాలా? చెప్తా మీ పని. నన్ను పొట్టిదామంటారు కదూ. బండెందుకు ఇక్కడ ఆపావు? నేనేం ఆపలేదు, అదే ఆగిపోయింది. తమరు కూర్చోగానే దీనికి కూడా తమరి కారు బుద్ధులే వచ్చుంటాయి. రాధా గారు, ఐ థింక్ బండ్లో పెట్రోల్ అయిపోయి ఉంటుంది. అలా ముందుకు వెళ్తే పెట్రోల్ బంక్ వస్తుంది. అక్కడి వరకు ఏం చేయాలి? కాస్త బలంగా తోయండి రాధా గారు. ఇలా మెల్లిగా వెళ్తే మీరు వెళ్లాల్సిన మీటింగ్కి చేరుకున్నట్టే. పొద్దున్నే లేచి ఎవడ మొహం చూశానో గాని ఇలా ఈ మహాతల్లి చేతుల్లో చిక్కుకున్నాను. నన్నే పొట్టి అంటావా? పొట్టి ఇప్పుడు మొత్తం కరిగిపోవాలి. అదిగో పెట్రోల్ బంక్ వచ్చింది, వెళ్ళి ఫిల్ చేయించుకుని త్వరగా రా, టైం అవుతుంది. రాధా గారు, ఐ థింక్ పెట్రోల్ ఉందేమో అనిపిస్తోంది. 1 సెకండ్. అరే రాధా గారు, బండ్లో పెట్రోల్ ఉంది. మరెందుకు స్టార్ట్ అవ్వలేదు? అయ్యో, ఏ బటన్ ఆఫ్ లో ఉందండి. ఏయ్, ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? కావాలనే బండి ఆఫ్ చేసి 1/2 కిలోమీటర్ నాతో నీ బండితో ఇస్తావా? నేనేం చేశాను? బటన్ ఎలా ఆఫ్ అయిందో నాకేం తెలుసండి.
ఆయన కావాలని ఎవరైనా బాస్తో బండి తోయిస్తారా ఏంటి? సర్లేండి, మీరు నా బండి వల్ల ఇబ్బంది పడ్డారు కాబట్టి నా బండి తరపున మీకు సారీ. రండి, మీటింగ్కి టైం అవుతున్నట్టుంది, వెళ్దాం. ఏం అక్కర్లేదు. ఆటో, ఏ ఆటో, నీతో ఈ టార్చర్ అనుభవించే బదులు నాకు అదే బెటర్. ఏ రాధా గారు, మీ ఈగోతో మాకు ఇదే ఫీలింగ్ వస్తుంది. మరి సమ్ టైమ్స్ మనం ఏంటో చూపించకపోతే ఎలా? పోనీ. విష్ణు అక్క, ఏంటక్క చేతిలో? ఓ, ముళ్ళ కంపలో చిక్కుకున్న మీ ప్రేమ కథని 3 ముళ్లతో శుభం కార్డు వేయమని అమ్మవారికి ముడుపుతో ఆర్జీ పెట్టుకుంటున్నావా? హుసే, నువ్వేది చెయ్యాలని తలపెట్టినా నేనుండగా అదెలా పూర్తవుతుంది? ఏంటి, శ్రీకాంత్తో నీ పెళ్లి జరగాలని సంకల్పించుకున్నావా? ఆ ముడుపుని అమ్మవారి ఆశీర్వాదం కోసం రావి చెట్టు కడతావా? శిఖర, నీ సంకల్పాన్ని నేను నెరవేరనివ్వను. ఆదిలోనే నువ్వు కన్న కలలన్నీ ఆవిరైపోవాల్సిందే. వద్దు శిఖర, ప్లీజ్ ఆ ముడుపిలా ఇవ్వు. ఇవ్వను. అమ్మవారి ఆశీర్వాదం కూడా నీకు దక్కనివ్వను. చూసావా శిఖర, అమ్మవారి ఆశీర్వాదం నాకు దక్కనివ్వను అన్నావు, కానీ ఆ అమ్మ ఆశీర్వాదం మా మనసులు కలిసినప్పటి నుండి ఉందని అమ్మవారు మరోసారి నిరూపించింది. శిఖర, ఏంటే, ముడుపు వెళ్ళి చెట్టు కొమ్మకిరుక్కుంటే అది అమ్మవారి ఆశీర్వాదమా? ఇలాంటి మాటలు చెప్పి నన్ను మరింత రెచ్చగొట్టాలని చూడకు. శిఖర, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను నీకు అక్కనే. నా మీద ఎందుకే నీకంత ఈర్ష్య? ఏ, నీ మీద నాకేంటే ఈర్ష్య? నేను కోరుకున్న నా శ్రీకాంత్ని నాకు కాకుండా చేస్తున్నది నువ్వు. అసలు నాకన్నా నువ్వు ఏ విషయంలో గొప్ప? ఆస్తిలోనా, అంతస్తులోనా, అందంలోనా? పైగా నీ మొహానికి ఈ చెవుడొకటి. అర్థమైందే, ఇప్పుడు అర్థమైంది. శ్రీకాంత్ని నేను ఇంత ప్రేమిస్తున్నా తను మాత్రం నీ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంటే అది కేవలం శ్రీకాంత్లో నీ మీద ఏర్పడిన జాలి. ఆ జాలి వల్ల మాత్రమే, నీకు చెవుడుందన్న జాలితోనే నీకు శ్రీకాంత్ దగ్గరవుతున్నాడు. దాన్ని నువ్వు కావలసినంతగా వాడుకుంటున్నావు. నిన్ను శిఖర, శిఖర, ఏం చేస్తున్నావు? శిఖర, మిషన్ ఇవ్వు. శిఖర, ఇవ్వను. నీ చెవుడితో నువ్వు నన్ను ఆడుకుంటే ఇప్పుడు నీ చెవుడు మిషన్ లేకుండా నువ్వు ఆడాలి. శిఖర, చెప్పాను కదే, నీ చెవిటితనం వల్లే శ్రీకాంత్ నీ చుట్టూ తిరుగుతున్నాడు. ఈ చెవుడే కనుక లేకపోతే శ్రీకాంత్ నీ మొహం కూడా చూడ్డే. తెలుసుకో, నీ వెంట పడుతున్నాడంటే అర్థం నీ మీద జాలి మాత్రమే, ప్రేమ కాదు. శ్రీకాంత్ని
నేను ఇంత ప్రేమిస్తున్నా తను మాత్రం నీ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంటే అది కేవలం శ్రీకాంత్లో నీ మీద ఏర్పడిన జాలి. నీ వెంట పడుతున్నాడంటే అర్థం నీ మీద జాలి మాత్రమే, ప్రేమ కాదు. శిఖర చెప్పింది నిజమేనా? కేవలం నాలోని అవిటితనం చూసి ఆయనకు జాలి కలిగిందా? అది ప్రేమగా మారిందా? లేదు, శ్రీకాంత్ గారు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు. చెప్పాను కదే, నీ చెవిటితనం వల్లే శ్రీకాంత్ నీ చుట్టూ తిరుగుతున్నాడు.